అందరికీ జై శ్రీరామ్. తెలంగాణ రైతు బిడ్డలారా, మీ అందరికీ ఒక శుభవార్త అందింది. ఏంటంటే రైతు భరోసా విడుదల. కానీ అర్హతలు ఉండాలి. అర్హతలు అంటే మరి మీరు రైతులా కాదనే తెలియాలి. వాస్తవానికి రైతులు అయినప్పటికీ కూడా మీరు రైతులా కాదని తెలియాలి. అది విషయం. నిజంగా ఏం అప్డేట్ వచ్చింది, ఏం కథ, ఏం లెక్క, నిన్ననే వచ్చింది ఫ్రెష్ అప్డేట్. మన కదా మార్కెట్లకు మటన్కి చికెన్కి పోతే ఫ్రెష్ ఇప్పుడే వచ్చింది అన్నట్టుగా సేమ్ ఇది ఫ్రెష్ అప్డేట్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు మీరు మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. రైతు అయితే నిజంగా చలో చాలు చేద్దాం. ఇక వీడియో ఏమంటా ఉన్నాడు అనే ముచ్చట మీకెళ్ళి మనం చాలు చేసుకుంటే ఎక్కడి దాకా ఉన్నది అంటే క్వశ్చన్లు ఆన్సర్ల కడికెళ్ళి ఉన్నది. అవన్నీ మనం మెయిన్ పాయింట్లు మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాము. ఇగో డేట్ చూపించినా కానీ మాట్లాడతా. 21/1/2026. ఓకే. తర్వాత ఇప్పుడు మనం మాట్లాడే ముచ్చట రైతు భరోసా పైన కీలక నిర్ణయం. రైతులకు శుభవార్త, ఎకరానికి 6,000 వచ్చేది అప్పుడే. ఎప్పుడు? నా పిండాకూడు నేను అప్పులు తెచ్చుకొని వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి అప్పులు తెచ్చుకొని అంతా నిండా మునిగి మూసి నదిలో ముంచినప్పుడు రైతు భరోసా అప్పుడే వస్తుంది. ఇది ఒకటో పాయింట్. తర్వాత మనకు రైతు సోదరులకు నమస్కారం ఇట్టుండ్రు మీరు. ఇక రైతు సోదరులకు నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సీజను ఊపందుకుంది. సిగ్గు లేకపోయే ఊపందుకోలేదు, ఊసిపోయింది. ఇప్పటికే చాలా చోట్ల వరి నాట్లు పూర్తయినాయి. మరి ఊపందుకుందంటావు. ఈ క్రమంలోనే పెట్టుబడి సాయం కోసము ఎదురు చూస్తున్న రైతులకు ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చేసింది. అప్డేట్ మాత్రమే రావాలి, మీ బ్యాంకులో పైసలు రావద్దు. రైతు భరోసా నిధుల విడుదలపైన ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలు, అసలు డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఎవరికి కోత పడనుంది అనే పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. అంటే ఎవరికి కోత పడనుంది అంటే ఓడైతే సైలెన్స్గా ఉంటాడో, వన్ పని వాడు వేసుకొని ఆ మన్ను బుక్కి మన్ను కాక్కుతాడో ఆ వాని పైసలు కడుగుతారు. ఎందుకంటే వాడు ఆడిపోతాడు. ఓ ఎంఆర్ఓ దగ్గరికి పోతాడా, ఓ ఎస్ఐ దగ్గరికి పోతాడా, ఓ ఎంపీ వరకు పోతాడా, ఓ అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతాడా, ఎవరి దగ్గరికి పోయి ప్రశ్నిస్తాడు. భగవంతా ఈసారి రాకపోతే మళ్ళసారి వస్తాయి అని ఇంత మన్ను పోతాడు దేవుని మీద. సప్పుడు ఏక లిండర్ రాకపోని పంటలు లేకపోతే చేనులకు పోయి ఎడతాడు. అట్లాంటోని కట్ అవుతాయి. తెల్లగా రాజకీయ నాయకు బట్టలు వేసుకొని ఎమ్మెల్యే చుట్టూ వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరిగేటోళ్లకు వాళ్ళకు భూమి లేకున్నా సరే రైతు భరోసా పడుతుంది. ఇది మాత్రం వాస్తవమైన ముచ్చట్నా కాదా అనేది మీకు ధైర్యం ఉంటే కామెంట్ చేయాలి. రైతు భరోసా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇదే. గత ప్రభుత్వ హయాంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి సాగుతో సంబంధం లేకుండా పెట్టుబడి సాయం అందించేది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చాలని నిర్ణయించింది. కేవలం నిజమైన సాగుదారులకే అంటే పంట పండించే వారికే మాత్రమే రైతు భరోసా నిధులు అందించేలా చర్యలు చేపడతా ఉంది. నిజంగా అదే చర్యలు చేపడితే 2 ఏళ్ల కోలి ఏం విక్తురు, గడి విక్తురా? ఇప్పటికి కూడా చర్యలు చేపడుతూనే ఉంటారు. ఏంది ఇది, ఏం కథ? దీనికోసం ప్రభుత్వం శాటిలైట్ ఆధారిత సాంకేతికను వినియోగిస్తూ ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీ సహకారంతో క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తూ ఉన్నారు. దీనివల్ల రియల్ ఎస్టేట్ భూములు, సాగులో లేని భూములకు ఇచ్చే నిధులు ఆగిపోతాయి. ఇక తద్వారా ప్రభుత్వం ఖజానాకు మిగిలే 1000 కోట్లు ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది. నిజంగా ఇది నువ్వు 2 ఏళ్ల కాడ నుంచి ఎప్పుడో చేసి నుంచే నువ్వు వచ్చిన కొత్తల్నే రైతు భరోసా స్టిల్లింగ్ విధానం అని చెప్పినావు. అవునా కాదా? రైతాంగమా మీరు ప్రజలారా కామెంట్ పెట్టాలి. స్టిల్లింగ్ విధానం ఏది నాయన అంటే ఆ తర్వాత హరిగోవింద శివగోవింద అని చెప్పావు. మళ్ళీ ఇప్పుడు స్టిల్లింగ్ విధానం మళ్ళీ తీసుకొస్తాం, అంత కాదు ఇంత కాదు సర్వే చేస్తా ఉన్నాం, శాటిలైట్ సర్వే అంటా ఉన్నాం. రైతు భరోసా పొందడానికి ఉండవలసిన అర్హతలు అండ్ పత్రాలు. మనం ఏమన్నా గవర్నమెంట్ టీచర్ జాబుకు ఎగ్జామ్ రాస్తున్నామా, లేకపోతే ఎస్ఐ జాబుకు రాస్తున్నామా, సిఐ జాబుకు రాస్తున్నామా, లేకపోతే మన ఎంఆర్ఓ జాబుకు లేకపోతే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నామా, దేనికి ప్రిపేర్ అవుతున్నామా అని అర్హతలు ఉండాలి, పత్రాలు ఉండాలి. ఆల్రెడీ ఆనకాలం మా అందరికీ రైతు భరోసా చేసినావు. మరి ఇప్పుడు యాసంగి కూడా గదే దారి పట్టుకొని గదే లెక్క పట్టుకొని గవే పట్టదారులకు ఎత్తి అయిపోద్ది కదా. ఎవరైతే పంట పెట్టినోడో మనకి వేయకు, పంట పెట్టిన వాళ్ళకన్నా వేయి కదా.
గది కానీ అర్హతలు అవ్వట చూద్దాం మరి ఏంటి అర్హతలు. నివాస దరఖాస్తుదారుడు తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్రానికి చెందినవారై ఉండాలి. వయసు కనీసం 18 ఏళ్ళు నిండి ఉండాలి. భూమి వివరాలు రైతు పేరు మీద పట్టా భూమి ఉండాలి మరియు సాగులో ఉండాలి. ఈ దయచేసి మీ రాజకీయ నాయకులకు అప్లై చేయాలి. రాజకీయ నాయకుల పేరు మీద రింగ్ రోడ్ ఉంటుంది, శ్మశానం ఉంటుంది, అట్లనే చెరువులు ఉంటాయి, గుట్టలు ఉంటాయి, ఇంకా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉంటాయి, కానీ అవి సాగులో ఉండయి. వీళ్ళందరి పేరు మీద ఉన్న భూములు బ్లాక్ లిస్టులో పెట్టాలి. అవి అప్పుడే కదా నిజంగా మీకు ఖజానా మిగిలేది. ఇక అవసరమైన పత్రాలు పట్టాదారు పాస్బుక్ ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, బ్యాంక్ ఖాతా వివరాలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇది తీసుకుపోయి ఏ మూసీ నదిలో వాడేమంటావో చెప్పు తీసుకుపోయి పడెత్తడం అయిపోతుంది. ముఖ్య గమనిక, ముఖ్య గమనిక కూడా ఉందా? ముఖ్య గమనిక, మీ భూమి వివరాలు లేదా సాగు వివరాల్లో ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే స్థానిక వ్యవసాయ కార్యదర్శి ఏఈఓను సంప్రదించడం ఉత్తమము. రైతు భరోసా వల్ల కలిగే ప్రయోజనాలు దేవుడా అది మంట చూడు. బియ్యం లెక్కనున్నాయి కానీ అండం అండినము, పప్పులు కూరలు దద్దోజనాలు అన్నీ రెడీ ఉన్నాయి, అవి తింటే మీకు ఎంత లాభం అన్నట్టు. అరే బియ్యం లెక్కనున్నాయి, నువ్వు వండిన తర్వాత కదా చెప్పేది. రైతు భరోసా వేసిన తర్వాత కదా ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ ప్రయోజనాల గురించి చెప్పాలి. సరే మనకు దిక్కు లేదు అన్నట్టు, మనకు దిక్కు లేదు వాడికి సక్కి లేదు అన్నట్టు చూద్దాం. ఇక పెట్టుబడి సాయం అందుతే కనుక విత్తనాలు, యూరియా మరియు ఇతర ఎరువుల కోసం ఈ యొక్క నగదు ఎంతో ఆసరగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తి, సకాలంలో డబ్బు అందడం వల్ల రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్ళవలసిన అవసరం తగ్గుతుంది. ఈ పారదర్శకం శాటిలైట్ సర్వే ద్వారా ఆ అనర్హులను తొలగించి నిజమైన రైతు పేదలకు న్యాయం జరుగుతుంది. అబ్బా ఏం చెప్పినావు సారు. ఆకలి అయినాక 6 నెలలకు అన్నం పెడతాడు ఉంటాడా? అవర్ వరకలా గుడ్డు మాకుతాడు. లగ్గమైనాక 10 ఏళ్ళకి పిల్లలు ఉడితే ఎట్లుంటుంది? గలీజుగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే ముచ్చట ఎట్లే అంటే, నువ్వు రైతు భరోసా వేయకముందే యూరియాకు వీళ్ళు వడ్డీ వ్యాపారులు పోయిర్రు ఆల్రెడీ. నేనేం చెప్తా ఉన్నా, ఆల్రెడీ వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయినరు. రైతు భరోసా వడక పంట పెట్టుబడి సాయం లేక చేతుల ఖజానా లేక వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోయి వాళ్ళు స్టాంప్ కాగితాలు రాసుకొని ఉన్నారు. కావాల్సి ఇస్తే మన ఛానల్లోకి 10 మంది వచ్చి కూడా సాక్ష్యం చెప్తారు. వాళ్ళ జిల్లా, వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, వాళ్ళు ఎన్ని ఎకరాలు సాగు చేసిర్రు, ఎంత కష్టమైంది, ఎన్ని యూరియా బస్తాలు తెచ్చిర్రు, ఎంత డిఏపి తెచ్చిర్రు, దేనికి ఎంత రేటు, రైతు కూలీకి ఎంత రేటు, ట్రాక్టర్ ఖర్చు ఏంది, మోటార్ ఖర్చు ఏంది, మోటార్ రిపేర్ అయితేంది, షాటర్ రిపేర్ అయితేంది, కనీసం పీస్ వైర్ ఎగిరిపోతే కూడా 2 ఎకరాలు ఎండిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మోటార్ ఖరాబ్ అయితే లాస్ట్ పంట చేతికొచ్చే సమయానికి నీళ్ళు పోయాయి ఈ ఎండాకాలం. అట్లా కూడా నష్టపోయిన రైతులు ఉన్నారు సారు. మీరు మేము చెప్పుకుంటా పోతే రైతుల బాధలు దంగయి ఆ మూసీ నది ప్రక్షాళన జరగదు 2. ఇంకా ఏం చూసుకుందాం. ఇగో రైతు భరోసా స్టేటస్. తరచుగా అడిగే ప్రశ్నలు. మేము ప్రశ్నలు అడుగుతూనే ఉంటాము, ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెబుతూనే ఉంటారు. ఈ నెత్తినొప్పి అంతా కాదు. దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు నేను అడుగుతా ఉన్నా, మనకు ప్రశ్నలు జవాబులు కావాలన్నా రైతు భరోసా కావాలన్నా? రైతు భరోసా కావాలంటే ప్రతి గ్రూపులలో షేర్ చేయండి. అదేనయ్యా ఈ రేవంత్ రెడ్డి గ్రూపు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గ్రూపు, నంబలరన్న కనీసం వాళ్ళ పిఎలే అనేది లేవా? ఒకసారి షేర్ చేయండి. వాళ్ళకు జ్ఞానోదయం అనగలుగుతుంది అట్లన్నా. అందరికీ జై రైతన్న, జై తెలంగాణ రైతన్న.